ఈరోజు తెలుగు దినపత్రికల్లో ప్రధానంగా పార్టీ మార్పుకు సంబంధించిన వార్తలే హైలైట్ అయినాయి. అందులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. కడియంజీ కాంగ్రెస్లోకి రండి, దానం నాగేందరు, కె కేశవరావు, వారి కుమార్తె, ఇట్లా వాళ్ళకి సంబంధించిన వార్తలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తున్నది. ఈ బ్లండర్ మిస్టేక్ వలన నష్టం కూడా అదే స్థాయిలో ఉండబోతున్నదని ఒక చర్చ జరుగుతున్నది చాలా పెద్ద ఎత్తున. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వారి పనితీరు బాగాలేదనో, వారి వ్యవహార శైలి బాగాలేదనో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించిండ్రు. ఆ ఓటు కేసీఆర్ మొన్న అన్నారు, ఎమ్మెల్యేల వ్యవహారం వల్లనే ఓడిపోయినామని, లేదా క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు బాగాలేని వల్లనే ఓడిపోయినామని. మరి ఓడిపోయిన పార్టీ నుంచి ఆ నాయకులను కాంగ్రెస్ తీసుకోవడం వలన కలిగే అదనపు ప్రయోజనం ఎంత? నెంబర్ 1. మరొక అంశం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులను ప్రజలు గెలిపించలే. కాంగ్రెస్లో బలహీనులు ఉన్నారు, లేదా చాలా బలమైన నాయకులు ఉన్నారని అనుకోలే ప్రజలు. ఆ పార్టీని వద్దనుకుని ఉన్న నాయకులనే గెలిపించాలనుకున్నారు. బలహీనంగా కనబడుతున్న వారికే బలాన్ని ఇవ్వాలనుకున్నారు. అనుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. బొటాబొటి మెజార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడే మెజార్టీని ఇచ్చిండ్రు. కొన్ని నియోజకవర్గాలలో బంపర్ మెజార్టీ ఇచ్చిండ్రు. రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ దానికి కారణం ఏమిటి? ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ ఇట్లా ఎందుకు వచ్చినాయంటే ఆయా నియోజకవర్గాలు ప్రధానంగా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా కాంగ్రెస్ వాళ్ళే గెలిచిండ్రు. ఇప్పుడు ఆయా జిల్లాల నుంచి బీఆర్ఎస్ నాయకులను తీసుకోవడం వలన అక్కడ ఓడిపోయిన బీఆర్ఎస్ ఎంపీలు పోయినసారి 9 మంది ఉన్నారు. ఆ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 2 మినహాయిస్తే కనుక మిగతా వాటిల్లో కాంగ్రెసే గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే వారి పనితీరు అక్కడ బాగలేదని, ప్రజలకు నచ్చలేదని అర్థం. ఇక్కడ కాంగ్రెస్ గెలిచిన దగ్గర కాంగ్రెస్ నాయకుడు బలహీనుడైనా సరే ఇతనే అవకాశం ఇద్దామని ప్రజలు భావించారు. భావించినప్పుడు మీరు బీఆర్ఎస్ నాయకులను తీసుకొని ఇప్పటికే కాంగ్రెస్లో 10 ఏళ్లకు పై ఈ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని వారికి అవకాశం ఇవ్వడం వలన కలిగే అదనపు ప్రయోజనం ఎంత? అదనంగా గెలిచే సీట్లు ఎన్ని? ఇది ప్రశ్న. ఇక్కడ మరొక అంశం ఉన్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారు ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ తీసుకొని అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ పోటీ అవుతున్నది. ఉదాహరణకు నాగర్ కర్నూలు నియోజకవర్గం ఉంది. అక్కడ పి రాములు బీజేపీలోకి వెళ్ళిపోయింది. అంటే ఆయన కుమారుడు చేస్తున్నాడు. బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, ఆయన కూడా బీఆర్ఎస్ నాయకుడే. బీఆర్ఎస్ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్నారు. అక్కడ పోటీలో 2 బీఆర్ఎస్ అభ్యర్థులే కనబడుతున్నారు. రెండవది, మిగతా చేవెళ్ళ ఉన్నది. అట్లాగే మనం అనుకుంటే కనుక ఇక్కడ మల్కాజ్గిరి విషయంలో అదే కనబడుతున్నది, సికింద్రాబాద్ విషయంలో అదే దృశ్యం కనబడే అవకాశం ఉన్నది. ఇట్లా చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్. మహిబాద్లో సీతారాం నాయకు, కవిత ఇద్దరు సీతారాం నాయక్ అటు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోయిన వారే అక్కడ కనబడుతున్నది. కాబట్టి ఇట్లా బీజేపీలోకి లేదా ప్రధానంగా కాంగ్రెస్లోకి వెళ్ళిన వారు వీరి వలన ఆయా పార్టీలకు అదనంగా కలిగే ప్రయోజనం ఎంత? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి. బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు, ఆ అసెంబ్లీ స్థానంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. అవి ఈ కాంగ్రెస్కు మొత్తం రూరల్ తెలంగాణతో చాలా బలంగానే ఉన్నది. మరి బలంగా ఉన్న దగ్గర కూడా ఇతరులను తెచ్చుకోవడం కలుగుతున్న ప్రయోజనం ఏమిటి అంటే ఒక వ్యతిరేకతను, ఒక అననుకూలతను కాంగ్రెస్ పార్టీ క్యారీ చేస్తున్నది. దానికంటే మనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందే పబ్లిక్ పర్సెప్షన్ మారింది. అసలు వాస్తవానికి లేదు. ఇవాళ ఇన్ని రకాల వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, మన కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది. కాళేశ్వరంలో అక్రమాలు అంటున్నారు, గొర్రెల బర్రెల పంపిణీలో అక్రమాలని చెప్తున్నారు, స్కాములు వరుసగా, టాస్క్ ఫోర్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇన్ని నెగిటివ్ అంశాల ఫోర్స్ అన్ని బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ అభ్యర్థులను మీరు కాంగ్రెస్లోకి తీసుకుంటే కనుక ప్లస్ ఎట్లా అవుతుంది? ఎట్లా సానుకూలత అవుతుంది? ఆ జనాలు గమనిస్తున్నారు కదా. ఇవాళ సోషల్ మీడియా చాలా ప్రబలంగా విస్తృతంగా ఉన్నది. ఆ సోషల్ మీడియా ప్రబలంగా కనబడుతున్న ఈ రోజులలో ప్రజల అనుభవంలోకి వచ్చింది, ప్రజల ఆలోచనలు అది ప్రభావితం చేస్తున్నది. ఈ సందర్భంలో మీరు బీఆర్ఎస్కి వెళ్ళి నాయకులను తీసుకొని రావడం వలన ఏముంటుంది? కాదు, ఎవరు బలహీనపడవచ్చు, గట్టి పోటీ ఇవ్వడానికి వెనుకాడవచ్చు. ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చిన వాళ్ళను బలహీనం చేసిన వాళ్ళు
మీరు మరింత బలహీనం చేస్తున్నామనుకొని మీరు కూడా బలహీనమయ్యే అవకాశం లేకపోలేదు. అవకాశం కాదు, ప్రమాదం అది. కాబట్టి ఏరి కోరి ఇబ్బందులను కాంగ్రెస్ నాయకత్వం తెచ్చుకుంటున్నదా? సరే, ఇప్పటికీ ఈ 3 నెలల 100 రోజుల కాలంలో కరెంటు సమస్య, నీళ్ళ సమస్య గురించి బీఆర్ఎస్ బీజేపీ ఎంత మాట్లాడుతున్నా సరే ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. ఆ మాట వాస్తవము. కాంగ్రెసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తున్నది అనే భావన ఉన్నది. మీరు ఎంపీ టికెట్ల కేటాయింపులో సామాజిక సమతూకం అది లోపించడం ఒక అంశం, ఒక మైనస్ ఉన్నది. ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరు దాన్ని కూడా బయటికి కనబడకుండా చేస్తున్నది. అయినా సరే ప్రభుత్వ పరంగా ఈ 100 రోజుల కాలంలో చెప్పుకోదగ్గ పొరపాట్లేం జరగలేదు. కుంభకోణాలకేం అవకాశం లేదు, అవేం జరగలేదు. జరుగుతున్నది ఏమిటి? ఒక అననుకూలతను, ఒక వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యారీ చేస్తున్నది. ఎందుకంటే అక్కడ పదవులు అనుభవించిన వాళ్ళు గెలిచి మళ్ళీ ఇక్కడ రావడం ఏమిటి? పైగా తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళని మీరు ఎట్లా తీసుకుంటారు? తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన వాళ్ళను తీసుకున్నందుకే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ మీరు తీసుకొని టికెట్లు ఇస్తారా? ప్రజలు ఎట్లా హర్షిస్తారు? దీన్ని ఎట్లా ఓట్లేస్తారని అనుకుంటున్నారు? కాబట్టి ఈ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలత కంటే కూడా వ్యతిరేకతనే ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్న వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం ఏంటి? వారి టికెట్లు ఇస్తే మేము ఎట్లా పనిచేయాలి, ఎందుకు గెలిపించాలి వారిని అనే ప్రశ్న కూడా వస్తున్నది. వీటికి తోడు ఎస్సీలలో సామాజిక సమతూకాన్ని, బీసీలకు టికెట్లు ఇవ్వడంలో సమతూకం మిస్ అయిందనే ఆవేదన కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది. ఏఐసీసీలో ధర్నాలు చేస్తున్నారు ఢిల్లీలో, ఏఐసీసీ కార్యాలయం ముందు. మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఈ వరుసగా ఇన్ని అననుకూలతలకు తోడు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చింది కూడా ఒక వ్యతిరేకత తోడైతే కనుక నిజంగానే మీరు అన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్లు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అని అనుకుంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ పోటీనో లేదు అని అంటున్నారు, 2 పార్టీలు అంటున్నాయి. మరి ఈ పొరపాట్ల కారణంగా బీజేపీకి ఎక్కువ లాభించే అవకాశం లేకపోలేదు. ఆ అవకాశం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి బీజేపీ బలాన్ని పెంచుతారా? లేదా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న నాయకులనే ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి వీరు పార్టీ కోసము తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారిని ఎక్స్ప్లోర్ చేయడం వలన పార్టీకి ప్రయోజనం కలుగుతుంది తప్ప వలస నేతల వలన పార్టీకి బలం ఎంతో కానీ దాని వలన వచ్చే సీట్ల కంటే కూడా సొంతంగా తమ వారిని కాపాడుకోవడం వలన కలిగే ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అన్ని విషయాలు ఆలోచన చేస్తారు. ఓటర్లకు రాజకీయ నాయకుల అధికారం కోసం జంప్ అయ్యే వారిని అన్ని విషయాలు గమనిస్తారు. కాబట్టి మునుపటి రోజులాగా ఓటర్లు లేరు, మునుపటిలాగా రాజకీయాలు లేవు. కాంగ్రెసు ఆలోచన మారింది, కానీ విపక్షాన్ని బలహీనం చేసే క్రమంలో తాము ఇబ్బందుల పాలు కాకుండా చూసుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు వారు కోరుకుంటున్నది అదే. సొంతంగా పార్టీలో ఉన్నవారు గుర్తింపునివ్వండి, పార్టీ కార్యకర్తలను, నాయకత్వాన్ని కాపాడుకోండి అని కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లోనూ, గాంధీభవన్ కేంద్రంగా జరుగుతున్న చర్చల్లోనూ చాలా బలంగా వినపడుతున్న ఒకానొక అంశం. అన్నిటికంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెలంగాణలో కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ఏదో ప్రయత్నం చేస్తున్నదని ఒక మంచి అభిప్రాయాన్ని ఈ సందర్భంలో ఇలాంటి చర్యల వలన దాన్ని ఇబ్బందుల పాలు చేసుకోకూడదు అనేది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సూచన వారికి.